నువ్వు రేపే స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ వాల్ అంతా ఆర్డర్ చేస్తాను, అది కూడా తీసేయమంది. ఇంకా వెనక్కి కట్టి ప్రాపర్ మీరు అన్నట్టు 5 మీటర్స్ చాలు, 20 feet విడ్త్ డెప్త్ అది ఎంత బాగా తీస్తారు. దాని ప్రకారం ఆ నీళ్ళన్నీ ఊరి మీదకి షాపుల మీద మొత్తం మునిగిపోతున్నాయి. కింద సెల్లార్లు కానీ కిందకు పోయి డౌన్ స్టార్ట్ మన ఇది ఉంటుంది ఊర్లో నుంచి చేసేదే బాగుంది. would have gone straight. I am not an engineer. I'm just a but what I feel is it would have gone straight. వీళ్ళు అన్నట్టు ఎక్కువ వచ్చినప్పుడు రోడ్డు మీద కూడా పారు ఉంటుంది, ఇటు వెళ్ళిపోయేది న్యాచురల్గా. అప్పుడు అసలు ఎప్పుడు ఫ్లడ్ కాదు లాస్ట్ 40-50 years. ఇప్పుడు ఏమైంది, ఈ డ్రైన్ ఒక చిన్నది కట్టారు. వీళ్ళు అన్నట్టు ఇదంతా ఎంక్రోచ్మెంట్స్ తీద్దాం, డీపనింగ్ చేద్దాం, 5 meters విడ్త్ చేద్దాం, ఇది 5 meters చేద్దాం, ఇది చేయలేము. ఈ విడ్త్ ఇప్పుడు ఎక్కడుందో అంతే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇదంతా చేద్దాం, అవసరమైతే ఈ ఆర్డబ్ల్యూఎస్ నుంచి తీసుకెళ్తాం, ఈ కాజ్వేలు పెద్దవి చేస్తాం, క్లీన్ చేస్తాం. ఎంత చేసినా ఇక్కడ వచ్చే డిశ్చార్జ్కి ఇది సరిపోతుందా సరిపోదా అనేది కృషి. సరిపోదు అనేది విలేజెస్ అనేది, ఇది సరిపోదు ఇంకా పెంచాలి. కింద నుంచి పెంచితేనే ఈ నీళ్లు పోతాయి. మీరు ఎంత చేసినా, ఇదంతా డీపనింగ్ చేసినా, ఇక్కడ ఎంత చేసినా ఇది సరిపోలేదనుకో, అల్టిమేట్లీ నీళ్లు మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఈ డిశ్చార్జ్ సరిపోయిందా. ఇప్పుడు ఇక్కడ ఎంతైనా చేయొచ్చు, మనం ఇక్కడ ఎంతైనా చేసుకోవచ్చు. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్స్, ఇదంతా ఇల్లున్నా సరే అది వేరే, కొన్ని తీసేస్తాం, అవసరమైతే వాళ్ళు వేరే చోట. ఈ రెండు చేయగలిగింది. ఇదొక్కటే మేజర్ హర్డులు. డిశ్చార్జ్ ఇప్పుడున్న దీంట్లో సరిపోతుంది. ఈ రెండు వైపులు ఎంతైనా చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేయాలి, మ్యామ్ కూడా చెప్పాలి, అండ్ మీరు వ్యాలిడేట్ చేయండి. ఇరిగేషన్ వాళ్ళు ఎంటైర్ రెయిన్ఫాల్, ఎంటైర్ సెటిల్మెంట్, మీకు తెలుసు ఈ క్యాచ్మెంట్ అంతా ఎంత వస్తుందండి. ఓకే, నేనైతే చెక్ చేశాను, నా లెక్క ప్రకారం అయితే ఇది మొత్తం కూడా మోర్ దెన్ సఫిషియంట్, ఈవెన్ 2 times కూడా సఫిషియంట్ ఉంది రెయిన్ఫాల్. అది మీరు వ్యాలిడేట్ చేయండి. ఇరిగేషన్ వచ్చేటప్పుడు ఉంది సార్, అది అక్కడికి వచ్చినప్పుడు మొత్తం విలేజ్లో ఉన్న వాటర్ కూడా అక్కడికి వస్తుంది కాబట్టి ఇంకొద్ది వైట్ ఇప్పుడు 10 minutes ఉంది కదా సార్, 10 minutes కూడా వెళ్ళిపోయి దానికి అప్స్ట్రీమ్ సైడ్ కొంత దూరం తీసుకెళ్తే బాగుంటుంది. సో మీరు అటు కింద వైపు కానివ్వండి, అప్స్ట్రీమ్ కానివ్వండి, 10 meters విడ్త్ అనే ట్రైన్ చేసుకుంటూ పోతే ఆ భవ్య దగ్గర నుంచి మన నాగులేరు ప్రాబ్లం ఉందో అనుకున్నాను. కైండ్లీ పుట్ ఇట్ ఇన్ రైటింగ్, వి విల్ డూ ఇట్. బట్ లేటర్ సంథింగ్ కమ్స్, మీరే చెప్పాలి కదా. ఆ పైన కింద చేసే బాధ్యత మాది, లోకల్ బాడీ అనుకోండి, గవర్నమెంట్ కదా. కానీ ఆ పర్టికులర్ బిట్ ఈస్ మ్యాన్ బిట్. కరెక్టే సార్, 10 meters కి మనం మొదటి నుంచి అబ్స్ట్రక్షన్స్ మీరు కట్టినప్పటి నుంచి నేను కూడా 216 కూడా చూసాను సార్. సేమ్ ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఫస్ట్ చోకప్ అవుతుంది సార్, ఫస్ట్ ఫ్లడ్ రాగానే మా కొద్ది వాటర్ రాగానే చోకప్ అయింది. తర్వాత ఓవర్ఫ్లో అయితే సర్వీస్ రోడ్ మొత్తం 4 to 5 మ్యామ్ ఆర్ఎండి వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే అది జరుగుతుంది అనేది వాళ్ళు ఇస్తారు. దాన్ని వ్యాలిడేట్ చేయాలి. ఇంత చేస్తే సరిపోతుంది అనేది మీరు వ్యాలిడేట్ చేస్తే గో హెడ్ వచ్చేసి ఆ డిజైన్ అంతా సరిపోతుందా లేదా, పీక్ డిశ్చార్జ్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం వర్క్ చేద్దాం. ఓకే, డిజైన్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పే పరిస్థితి ఉందా? మీరు దాన్ని మళ్ళీ వ్యాలిడేట్ చేసుకొని చెప్తారా? మీరు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు కోర్టు ఏమి ఇచ్చింది? కోర్టు ఆర్డర్ ఇచ్చిందా లేదా? ఆర్డర్ ఏమి ఇవ్వలేదు సార్. ఒకటి చెప్పి ఆర్డర్ ఇచ్చాను. ఇచ్చేస్తారు. ఓకే, నెంబర్ 2 నెక్స్ట్ టోటల్ ఎంత? టోటల్ దీంట్లో మన గుంటూరు జిల్లాలో టోటల్ 7 ఫస్ట్ మొత్తం అన్ని చెప్పుకుంది. కరెక్ట్ గా ప్రతాప్ ఉన్నారు కదా ఈ మీటింగ్ లో. టోటల్ గా మీకు న్యాప్ కింద రావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత, అందులో గుంటూరు జిల్లాలో అవుతుంది. గుంటూరు జిల్లాలో కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు అన్ని సొల్యూషన్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు. ఎవరు కావాల్సిన డిస్కస్ చేశారు.
ఎంత ఎంత లెంగ్త్లో ఉంది 450 meters. 0.45 కిలోమీటర్ ముందుగా ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయించాలి సార్. ఒకటి నెక్స్ట్ అది మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. సార్ ఎమ్మెల్యే గారు మేడం దీనికి క్యాన్యులా పెడితే ఇది చెప్పాలి ఏది ఇంటిమేట్ చేసేది ఇంటిమేషన్ కిట్ మోడ్ చెప్పిన క్యాన్యులా సప్లై దానికంటే హెచ్ఎఫ్ఎన్ బెటర్ ఐపాక్స్ కంటే కూడా ఇంటిగ్రేటర్స్ అందరూ చాలా ఉన్నాయి సార్ జీజీహెచ్ ఓ లైన్ పెట్టున్నాయి కట్ చేసేదా ఇది ఇందాక కింద చూసి ఎమ్మెల్యే గారి కృషి కూడా ఎంపీ గారి కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్ కంప్లీట్ చేయడంలో కానివ్వండి, అలాగే ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లో కానివ్వండి, అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు దీనికి, దాన్ని అరేంజ్ చేయడంలో కానివ్వండి, ఇవి చాలా ఉంది. వారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా మొదటి నుంచి కూడా మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉండింది పల్నాడు ఏరియాలో. ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు అందరూ కూడా జీజీహెచ్ గుంటూరుకి రావడం, లేదా గుంటూరులో ఉన్న హాస్పిటల్స్కి రావడము, లేదా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం, లేదా కేఎంసీకి వెళ్ళడం అలా జరిగేది. అందుకని అప్పటి నుంచి చాలా సీరియస్గా ట్రై చేసి మనం అందరి సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం, ఈ హాస్పిటల్ ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ కేవలం కోవిడ్ పేషెంట్స్ని మాత్రమే చూస్తారు ప్రస్తుతానికి. ఎంసీహెచ్ సర్వీసెస్ అంటే తల్లి పిల్లల వైద్యం అంతా కూడా, అలాగే నాన్ కోవిడ్ వైద్యం అంతా కూడా పాత హాస్పిటల్లో జరుగుతుంది. కాబట్టి అది కూడా ప్రజలందరూ గమనించాలి. అలాగే పల్నాడు ప్రాంత ప్రజలకి ఇది గొప్ప వరం అని చెప్పి నేను అనుకున్నాను. హాస్పిటల్ ఇక్కడ నిర్మించుకోవడం, దాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందరూ ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రజలందరూ కూడా, నేను చూస్తూ ఉన్నాను నరసరావుపేట ప్రాంతం నుంచి ఆ పైకి పోతే, అలాగే వచ్చే దారిలో చాలామంది ఇంకా ఈ మాస్కులు ధరించడం లేదు. మాస్కులు కూడా ధరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ధరించట్లేదు. అలాగే ప్రెస్ వాళ్ళు మరి మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళు మీరే మాస్క్ ధరించకపోతే మరి ప్రజలు ఎలా ధరిస్తారో ఆలోచించడం ఒకసారి. మాస్కు ఒక కవచం లాంటిది. మాస్కే కవచం, మాస్క్ పెట్టు కరోనా తరిమికొట్టు అనే స్లోగన్తో ఇవాళ ప్రభుత్వం వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తే ఈ కరోనా అనేది ఆ చైన్ని కట్ చేయడానికి వీలవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం వారు ఇచ్చే అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో కూడా ఉంటాయి. పేషెంట్స్కి డైట్ ఉంటుంది, మంచి మంచి మందులు ఉంటాయి, ఫ్రీగా సప్లై చేస్తాము, అన్నీ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సిగ్గుపడకుండా
టెస్ట్ చేయించుకోవడం, అలాగే కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మైల్డ్ కానీ మోడరేట్ కానీ లక్షణాలు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయితే వారు తొందరగా బాగుపడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క నరసరావుపేట హాస్పిటల్లో ఇందాక ఎంపీ గారు చెప్తా ఉన్నారు, మీరు తొందరపడి నెగిటివ్ వార్తలు రాయడంలో ప్రముఖులు కాబట్టి, సిద్ధహస్తులు కాబట్టి తొందరగా రాయొద్దని చెప్పి మనం చేసుకుంటూ కొద్దిగా టైం ఇవ్వండి సెటిల్ అవ్వడానికి, స్టెబిలిటీ రావడానికి. స్టెబిలైజ్ అయిన తర్వాత కావాలంటే మీరు రాసుకోవచ్చు. కాబట్టి అప్పటి వరకు కొంచెం ఎంకరేజింగ్గా రాయండి, కొద్దిగా డాక్టర్లను ఎంకరేజ్ చేయండి, నర్సుల్ని ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇది ఒక ముఖ్యమైన ఫెసిలిటీ కాబట్టి మీరు హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఇవాళ రేపటి నుంచి మనం ప్రారంభించబోయే ఆసుపత్రి అన్ని రకాలుగా చక్కగా పనిచేయాలని, ఇక్కడ జాయిన్ అయిన పేషెంట్స్ అందరూ కూడా తిరిగి సంపూర్ణంగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఉన్న ఈ 200 బెడెడ్ హాస్పిటల్ని కూడా కోవిడ్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా కూడా డిప్రెషన్స్ చేయబడుతూ ఉంది. ఇక్కడ దాదాపుగా 90 పైగా వెంటిలేటర్స్ కానీ, దానికి సంబంధించి ఆక్సిజన్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ముందుగా ఈ ఏర్పాట్లన్నీ చేసిన యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, ప్రశాంతి గారికి, అలాగే హెల్త్ సంబంధించిన అధికారులందరికీ కూడా, డిస్ట్రిక్ట్ హెల్త్ సంబంధించిన అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇది సక్సెస్ఫుల్గా నడవాలి, ఈ హాస్పిటల్ అందరికీ మంచి కేర్ ఇవ్వాలి. ఈ కష్టకాలంలో అంటే ముఖ్యంగా కావాల్సిన వారు డాక్టర్స్ కావాలి. డాక్టర్స్ 12 మంది ఏఎంఐ వాళ్ళు 12 మంది వారే స్వతహాగా ముందుకు వచ్చి మేము సర్వీస్ చేస్తామని ముందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారితో పాటు ఎంతో ధైర్యంగా ఎంఎన్ఓలు కానీ, నర్సులు కానీ, స్లీపర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సేవలు చేయడానికి వారు కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్పి వారు కూడా ముందుకు రావడం జరిగింది. మా వైపు నుంచి, బిడ్డల వైపు నుంచి, మా వైపు నుంచి, నర్సాపేట ప్రజల వైపు నుంచి యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి, డాక్టర్స్కి, ఎంఎన్ఓలకి, నర్సులకి, స్లీపర్స్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ప్రజలందరికీ అయితే నర్సాపేట కేవలం ఈ టౌన్కి కాదు, నర్సాపేట పార్లమెంట్ మొత్తంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆసుపత్రిని వినియోగించుకోవచ్చు. ఎటువంటి సేవలైనా కానీ, టూరిజం చేపట్టడం అయినా కానీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ అన్ని విధాలు కూడా జరుగుతాయి. మీరందరూ కూడా ఇప్పటికీ అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉపయోగించుకుని జరుగుతూ ఉంటుంది, లేకపోయినప్పుడు కాబట్టి నుంచి దయచేసి మంచి డాక్టర్స్ మంచి టీం ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ సర్వీస్ వినియోగించుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్, దాని తర్వాత ట్రీట్మెంట్ మొత్తం కూడా అంతా కూడా ప్రభుత్వమే పనిచేస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఉపయోగించుకోండి. అయితే మాత్రం ఒకటి చిన్న విన్నపం, ఇప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ కొన్ని పిక్చర్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వెంటనే ఒక ఇబ్బంది వచ్చింది కదా అని చెప్పి వెంటనే డాక్టర్స్ మీద కానీ, లేకపోతే కొద్దిగా ఇక్కడ నర్సుల మీద కానీ కొద్దిగా మేము కంగారు పడిపోయి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నించమాకండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంది మన అందరికీ సర్వీస్ చేయడానికి. కాబట్టి దయచేసి కొద్దిగా సహనం పాటించండి. కొత్త హాస్పిటల్ కాబట్టి అన్నీ కూడా తొందరగా చదువుకుంటాయి. అందరూ కూడా ఈ సర్వీసెస్ని, ఈ హాస్పిటల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని
రాష్ట్రంలో దళితులపై హత్యలు అత్యాచారాలు జరగడం అనేటువంటి మనం నిత్యం చూస్తాం. అందులో భాగంగానే మరి గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో అజయ్ అనేటువంటి ఒక కుర్రవాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ లాకప్ డెత్ చేయడం అనేటువంటిది అది చాలా మరి హేయమైనటువంటి విషయం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఒకవేళ మద్యం సీసాలు దానిలో పాత్ర ఒకవేళ అజయ్ కనుక ఉన్నట్లయితే దానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. చట్టంలో అనేకమైనటువంటి అంశాలు మరి ఆయనకి తీసుకెళ్ళొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, బెయిల్ మీద వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ అది విచారణ కూడా పూర్తి కాకుండానే మరి పోలీస్ స్టేషన్లోనే చంపడం అనేటువంటిది అమానవీయమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది తీవ్రంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనిషిని పోలీసులైనా లేకపోతే వేరే ప్రజలైనా హత్య చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగమైనటువంటి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పించాలే తప్ప మరి ఈ విధంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అధికారికంగా వాళ్ళని లాకప్లో పెట్టి మరి హత్య చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎవరైతే దానికి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళని తక్షణమే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి, విచారణ జరిపించాలని చెప్పి ఖచ్చితంగా మేము ఇండియన్ లేబర్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అజయ్ మరి వాళ్ళ అమ్మగారు ఒక్కదే, కొడుకు కూడా ఒక్కడే. ఆమె ఇప్పుడు ఏకాకిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా, అనాథగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ మనం ఏం జరుగుతూ ఉన్నదో చూస్తూ ఉన్నారు. ప్రజలంతా మనుషులను చంపటం, దానికి ఇంత రేటు కట్టి మరి వాళ్ళని దాన్ని మాఫీ చేసుకునేటువంటి ఒక సంస్కృతి ఆచారం అనేటువంటిది ఇక్కడ మొదలైంది. అందులో భాగంగానే ఈ రోజున అజయ్ అనేటువంటి ఒక 26 సంవత్సరాల కుర్రవాడిని, యువకుడిని దారుణంగా పోలీసులు పోలీస్ స్టేషన్లో హత్య చేయటం అనేది ఇది హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. హత్య చేయటం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ విషయంలో మరి అందరూ యువకులు కూడా మరి ఈ విషయంలో స్పందించాలి. ఈ ఒక్కటే కాదు, రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు. నిన్న ఒక కార్యక్రమం చేశాం. అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం కక్షగట్టి ప్రభుత్వమే ఈ యొక్క హత్యలను చేపిస్తుందనేటువంటి అనుమానం కూడా ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం నోరు ఎత్తనప్పుడు ఆటోమేటిక్గా మరి ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, అలుసుగా తీసుకొని ఈ యొక్క దాడులకి మరి హత్యలకి పాల్పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దళితులపై జరిగేటువంటి దాడుల్ని నిమ్మకి నీరెత్తినట్లుగా ఉండకుండా ఈ విషయంలో ప్రజలకి, బాధితులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. అదేవిధంగా దళితులకి రక్షణ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ అజయ్ కుటుంబానికి, వాళ్ళ అమ్మగారికి మరి ఈ సందర్భంగా ఆమెకి న్యాయం చేస్తారని చెప్పి ఎవరైతే మరి దీనిలో నేరస్తులు ఉన్నారో పోలీసులు అధికారులు వారిని వెంటనే శిక్షించాలని కూడా అట్రాసిటీ యాక్ట్ కింద శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.
మనీషాని సామూహిక అత్యాచారానికి గురి చేసి మళ్ళీ ఎక్కడ సాక్ష్యం చెప్తుందో అని ఆమెని నాలుగు కోసేసి నడుము విరగొట్టి మాట్లాడటానికి లేకుండా నాలుగును కట్ చేసి నడుము విరగొట్టి ముందు నిలిమి చంపేసే ప్రయత్నం చేశారు. ఆమె అపస్మారక స్థితిలో వెళ్ళిపోయినప్పుడు తను చనిపోయిందేమోనని పురాణకారులు అనుకుని ఆమె వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ చుట్టుపక్కల స్థానికులు ఎవరైతే చూశారో వాళ్ళు ఆమెని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆసుపత్రిలో చేరినటువంటి మనీష 15 రోజుల పాటు నరకయాతన అనుభవించి మళ్ళా సెప్టెంబర్ 29వ తారీఖున తన తుది శ్వాస ఇచ్చి ఇలా దళిత స్త్రీలపై బాలికలపై జరిగేటటువంటి అత్యాచారాలకు హత్యలకి కలిసి చెప్పి ఎప్పుడు ఈ సామూహిక అత్యాచారం అనేది ఈ హత్యలు అనేవి ఒక రకమైన భేదం అయితే పరువు హత్యలు అనేవి మరో రకమైన భేదం. వీటిని అసలు ఇవన్నీ పెరగడానికి కూడా కారణం మన సమాజంలో మనం ఆలోచించే విధానం. ప్రణయి పరువు హత్య జరిగినప్పుడు వీళ్ళు దళితులు దోపిడీ గురయ్యే వాళ్ళు అని దళిత సంఘాలు మాత్రమే ప్రణయ్కి మద్దతు కలిపాయి. వాళ్ళు నిరసన తెలియజేశారు. ఇప్పుడు నిన్న ప్రణయ్ అయ్యాడు, ఈరోజు హేమంత్ అయ్యాడు. దళిత బిడ్డ దగ్గర నుంచి పరువు హత్య హేమంత్ వరకు దళిత బిడ్డ వరకు కూడా వెళ్ళడం జరిగింది.